కోతుల బారి నుండి ప్రజలను పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాజీపురం గ్రామంలో సిపిఎం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నరసింహ పాల్గొని మాట్లాడారు. కోతుల బారి నుండి ప్రజలను పంట పొలాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో సిపిఎం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ రోజు రోజుకు గ్రామాలలో కోతుల సంతతి పెరిగి ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోతుల మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమవుతుందని అన్నారు. గ్రామంలో ఇండ్ల మధ్యన ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల చెట్లు పెంచుకునేవారని, కోతుల బెడద పెరిగినాక మొక్కలకు, చెట్లకు, పండ్ల తోటలకు రక్షణ లేదని, వాటిని పెంచిన కోతులు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. ఇళ్లలో ఉండే గృహిణీలపైన, ముసలివారిపైన, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులపైన కోతులు దాడి చేసి కరిచి గాయపరుస్తున్నాయని అన్నారు. పంట పొలాలు కూడా కోతుల వల్ల నాశనం అవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. అడవులలో ఉండే కోతులు గ్రామాలలో చొరబడి అన్ని రకాల ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, ఎప్పటికైనా ప్రభుత్వం కోతుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, అడవుల్లోకి కోతులను పంపించి వాటికి సరైన ఆహారం, నీళ్లు అడవులలో ఏర్పాటు చేసి ప్రజలను కోతుల బారి నుండి విముక్తి చేసి తగిన రక్షణ కల్పించాలని నరసింహ ప్రభుత్వానికి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొల్లేపల్లి కుమార్, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి జహంగీర్, బొల్లేపల్లి స్వామి, కడారి కృష్ణ, పిట్టల వెంకటేష్, బోయపల్లి దామోదర్ రెడ్డి, నీలం వెంకటేష్, రాయపురం రాములు, ఏదునూరి దశరథ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో చాలా పెద్ద ఎత్తున కోతుల బెడద, కుక్కల బెడదతోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ హై స్కూల్ ఉంది. హై స్కూలు గోడ మీకెళ్ళి దూకి ఇప్పటికి 2-3 విద్యార్థులకు కుక్కలు గారిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇక కోతుల విషయం అయితే చెప్పన్న పరిస్థితి లేదు. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటుర్రో పెద్ద మనుషులు అందరిని కూడా కోతులు గరుస్తున్న పరిస్థితి ఉంది. ఇంట్లో భోజనం ఉన్నా కానీ, ఏ వస్తువులు ఉన్నా కానీ కోతులంతా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇండ్ల దగ్గర ఏ చెట్టు చేమ కూడా ఉండే పరిస్థితి లేదు. వ్యవసాయ పొలాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వము కోతుల విషయంలో కానీ, కుక్కల విషయంలో కానీ సరైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అనేక మంది ఇలా కుక్కలు, కోతులు కరవడం వల్ల చనిపోతున్న ప్రమాదం కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కుక్కలను, కోతులను బెడద నివారించడానికి తగు చర్య తీసుకోవాలని ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ కోతులు, కుక్కలు గరిస్తే ప్రభుత్వ హాస్పిటళ్లలో వాటికి సంబంధించిన ఇంజెక్షన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. గ్రామీణ యొక్క ఆదాయం మొత్తం కూడా కోతుల బెడద వల్ల ఇలా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. మేము ఇల్లు తిరుగుతుంటే సిపిఎం పార్టీగా పత్తి రైతులు పత్తి కాయలను కూడా తెంపేస్తున్న పరిస్థితి ఉంది. కూరగాయలు వేస్తే కూరగాయల చేనులు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఏ పండ్లు ఫలాలను కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వము వీటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. దీని మీద ఒక ప్రత్యేక అధ్యయనం చేయాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం చూసినా కోతులు అనేది ఇబ్బంది పరిస్థితి ఉన్నది. కుక్కలు అయితే ఇక చెప్పే పరిస్థితిలో లేదు. అందుకనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని కుక్కలను